హలో హాయ్ ఫ్రెండ్స్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు అయితే ఎండ బాగా వేస్తుందని చెప్పి మే నెల కదండి, ఇంట్లోకి మినపొడియాలు కావాలని చెప్తే మా అమ్మను మౌని ఇద్దరు కలిసి మినపొడియాలు అయితే పైన డాబా మీద పైన మంచం వేసుకొని అక్కడ పెట్టేస్తున్నారండి మినపొడియాలు. అవి 1 year వరకు సరిపోతాయి మాకు. అప్పుడప్పుడు కూర లేని టైంలో ఇలా మినపొడియాలతో కూర కూడా వండుకోవచ్చు. ప్లస్ ఎప్పుడైనా పప్పులోకి నంచుకోవడానికి కూడా ఆయిల్లో వేయించుకొని తినొచ్చు. చాలా బాగుంటాయి. మీలో ఎంతమంది ఇలా మినపొడియాలు పెట్టుకుంటారో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదంతా అయిపోయిన తర్వాత ఇదిగోండి మాకు 1 year సరిపడే మామిడికాయ పచ్చడి. అయితే కల్లుప్పు అండి, కల్లుప్పు దంచుకొని వేసుకుంటాము కదా. తర్వాత ఇది ఎండు ముక్క అండి. ఇదైతే ఇలా ఉప్పు కరిగిందో లేదో మొత్తం తిప్పుకుంటామండి. ఒక 3 daysకి ఒకసారి ఇలా తిప్పుకుంటారు. తిప్పేటప్పుడు తడి కూడా తాగకూడదు. ఇది 1 year పాటు నిల్వ ఉండాలంటే చాలా జాగ్రత్తలు పాటించాలి. దీనికి చాలా నియమ నిబంధనలు ఉంటాయండి. ఇదిగోండి ఇలా స్నానం చేసి వచ్చిన తర్వాతనే చేయాలి. ఇలా తిప్పుకోవాలి. ఇదైతే ఎండు ముక్క అండి. ఈ ఇయర్ మాకు సరిపోతుంది. ఇవి ఒక 3 familiesకి అండి. మా వదిన వాళ్ళకి, అమ్మకి, మాకు. ఇది ఎండు ముక్క. వర్షం టైంలో తినొచ్చు. వర్షాలు పడేటప్పుడు అయితే సూపర్ టేస్ట్గా ఉంటుంది. చల్లగా ఉన్న టైంలో కానీ చాలా బాగుంటుందండి. ఇది ఎల్లుల్లిపాయలు ఎండు ముక్క అండి. ఇది ఎండు ముక్క అంటారు. ఇది మా పిల్లలు కూడా అప్పుడప్పుడు ఇష్టంగా తింటూ ఉంటారు. ఇదిగోండి ఇది ఆవకాయ, పచ్చి ముక్క అంటారు. ఆవకాయ అండి. దీన్ని కూడా తిప్పేస్తుందండి. ఇది కూడా ఒక 1 yearకి సరిపోతుంది మాకు. 3 ఫ్యామిలీలకి సరిపోతుంది. ప్లస్ మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి అయితే జర్మనీ వెళ్ళాడు, వాడికి కూడా పంపించాలండి ఈ పచ్చడి. అరే పండుగ, నీకు కూడా వస్తుందిరా ఈ పచ్చడి. మీ మమ్మీ అయితే ఫ్లైట్కి వేస్తామండి. ఇంకా మీలో అందరూ పచ్చళ్ళు పట్టేసుకున్నారా అండి? మేమైతే అయిపోయింది ఈ ఇయర్కి. ఈ ఇయర్ మొత్తం సరిపోయేంత పచ్చడి పట్టేసుకున్నాం. ఈ వర్షాలు పడినప్పుడు కానీ, లేకపోతే ఎండలప్పుడు కానీ, లేకపోతే కూర లేని టైంలో కానీ, లేకపోతే పెరుగులో నంచుకోవడానికి కానీ, ఎప్పుడైనా ఉంటే అప్పుడు ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు. ఈ సమ్మర్లో అయితే ముఖ్యమైన పనుల్లో మామిడికాయ ముక్కలు కొయ్యటం, మామిడికాయ పచ్చడి పట్టడం, నెక్స్ట్ వచ్చేసరికి వడియాలు, మినపొడియాలు ప్లస్ ఇంకో వడియాలు ఉంటాయండి, పిండి వడియాలు. అవి అయితే మా మేనత్తలు పంపించేశారు ఈ సంవత్సరానికి. ఈ సమ్మర్లో ఈ ఇయర్కి సరిపడా ఈ 2 పనులు అయితే అయిపోయినాయి. ఇంకా ట్రిప్ ఒకటే మిగిలిపోయింది. అది ఎప్పుడు పడుతుందో తెలియదు. ఈ ఇయర్కి అయితే సమ్మర్ హాలిడేస్లో ఒక హాలిడే ట్రిప్ అయితే వేయాలని చెప్పి అనుకుంటున్నామండి. బాయ్ అండి.